తీసేయాలి. ఉచిత పథకం అసలు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటున్నారు మీరు? ఈ ప్రతి ఒక్కరికి ఉచిత పథకం అంటే పని చేయకుండా సోమరిపోతులు అయిపోతున్నారు. ఆ ఉచిత పథకం అనేది లేదు. ఎప్పుడో ₹2 బియ్యం కేజీ ఉన్నప్పుడు అప్పుడు ₹2 కేజీ బియ్యము ఊరక ఇచ్చారు, అది ఓకే. ఈ రోజు ప్రతి ఒక్కరు సంపాదించుకుంటున్నారు, ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఉచిత పథకం లేకుండా ప్రజలకు కావలసిన సౌకర్యాలు మెరుగుపరిస్తే వచ్చే నెల నుంచి మనకి రూపాయికే సన్న బియ్యాన్ని కూడా కలిగిస్తారు. ఎందుకు అవి ఉద్యోగస్తులకే ఇస్తున్నారు, అందరు లేనోళ్ళకి ఇస్తున్నారా? ₹2 బియ్యం, సన్న బియ్యం ₹2 లేనోళ్ళకి ఇస్తున్నారా? ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. 100 ఎకరాలు ఉన్నోళ్ళకే ₹2 బియ్యం కార్డులు ఉన్నాయి. అంటే ఇప్పుడు సర్వే చేసి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, మళ్ళీ దాని బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేస్తున్నారు కదా, చెక్ చేసి తీసేయాలమ్మా. 100 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు పేదలకే న్యాయం జరగాలి అని చెప్పి అన్ని సర్వేలు చేస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు పేదలకు న్యాయం జరగాలి, దాంట్లో తప్పు లేదు. పేదలకు న్యాయం జరగాలి. కడుపు లేనోళ్లకు మాత్రం ఇవ్వటం తప్పు లేదు. అదిగాక ఈ రోజు అంటే ఉచిత పథకం అంటే ఈ రోజు అసలు ఉచిత పథకమే ఉండకూడదు. ఆ ఉచిత పథకం ఉన్నా అంటే అందరు సోమరిపోతులు అయిపోతున్నారు. అసలు ఉచిత పథకాల్లో మీరు ఎన్ని పథకాలు అందుకుంటున్నారు? అసలు ఎన్ని పథకాలు? వైద్యము ఉచితంగా, ఆ బియ్యము ఉచితంగా, అన్ని ఉచితంగా. నీకు ఇంట్లోకి కళ్యాణ లక్ష్మి కూతురు పెళ్లి చేసేదానికి కూడా డబ్బులు ఇస్తామంటున్నారు. ఇవన్నీ ఉచితంగా ఇస్తే ఇంకా వాడు ఏం పని చేస్తాడమ్మా? సోమరిపోతు గాడా. సరే.